బసంత్ నగర్ లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో వాలీబాల్ టోర్నమెంటును నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నరహరి ఐఏఎస్ చేతుల మీదుగా వాలీబాల్ టోర్నమెంటు పోస్టర్ను ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించబోయే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఆలయ ఫౌండేషన్ బసంత్ నగర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తన తండ్రి కీర్తిశేషులు స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించబోతున్న ఈ పోటీల్లో విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ కెరీర్ అభివృద్ధిలో విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని, విద్యార్థులు ఆటపాటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా కలగడంతో అన్ని రంగాల్లో యువతరం ముందడుగు వేస్తుందన్నారు. గెలుపు ఓటములు ముఖ్యం కాదని, ప్రతి ఈవెంట్లో పోటీ చేసే తత్వాన్ని ముందుగా యువతరం అలవర్చుకోవాలని, ఓడిపోయినంత మాత్రాన కృంగిపోకూడదని తెలిపారు. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఆ ఓటమిలో నుండి నేర్చుకున్న పాఠాలతోటి విజయ శిఖరాలు అందుకోవచ్చన్నారు. తాను కూడా అట్టడుగు స్థాయి నుండే వచ్చానని, చదువుతో పాటు తాను అన్ని రకాల క్రీడల్లో రాణించేవాడినని గత అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ అడిషనల్ CEO మిట్టపల్లి రాజేంద్ర కుమార్, మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ మూగల మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంటేనే ఆటపాటలు, తెలంగాణ అంటేనే జానపద గీతాలు, తెలంగాణ అంటేనే పల్లె జీవితం, తెలంగాణ అంటేనే పండుగలు, ఉత్సవాలు, మన పల్లెటూళ్ళు, తెలంగాణ అంటేనే ఫోక్. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి జానపద గాయకులు, జానపద కళాకారులను ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం నుంచి ఒక కొత్త కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. తెలంగాణలో అద్భుతమైనటువంటి జానపద గాయకులు, కళాకారులు, డాన్సర్స్ మరియు గేయ రచయితలు, ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని రూతలూగించినటువంటి తెలంగాణ కళాకారులు ఈరోజు తెలంగాణ రావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం మన జానపద కళాకారులు. అలాంటి కళాకారులను ప్రోత్సహించేందుకు ఆలయ ఫౌండేషన్ ఈ సంవత్సరం నుంచి మీ ముందుకు వస్తున్నది. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ జానపద ఉత్తమ కళాకారులకి అవార్డులు ఇవ్వాలని ఈ సంవత్సరం నుంచి నిర్ణయించుకున్నది. ప్రతి సంవత్సరం స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ స్మారక కార్యక్రమం ఏదైతే చేస్తామో ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో ఏదో ఒక నెలలో ప్రతి సంవత్సరం పరికిపండ్ల సత్యనారాయణ గారి సంస్మరణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఒక కొత్త రూపంలో తీసుకురాబోతున్నాం. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఆణిముత్యాలైనటువంటి జానపద కళాకారులని మనం వారిని ప్రోత్సహిద్దాం, వారిని గౌరవిద్దాం, సన్మానిద్దాం. వారికి మనము ఒక పెద్దపీట ఈ సంవత్సరం నుంచి వేయబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా, ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ద్వారా ఆలయ ఫౌండేషన్ ద్వారా ఈ నెల జూన్ 21న జరిగేటటువంటి పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ కార్యక్రమానికి మీరు ఉత్తమ కళాకారులైతే, జానపద కళాకారులైతే మీరు అప్లికేషన్ మాకు పంపించండి. ఈ పోస్టర్ ద్వారా వాట్సాప్ గ్రూప్లలో మరియు ఈమెయిల్ ద్వారా మీ అందరికీ ఎక్కడికి ఏ విధంగా దరఖాస్తు ఫారం పంపించాలో దీంట్లో తెలియజేయడం జరిగింది. దీంట్లో వాట్సాప్ నంబరు మరియు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అద్భుతమైనటువంటి కళాకారులై ఉండి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మన తెలంగాణ జాతిని, తెలంగాణ సమాజాన్ని జాగృత పరిచే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మేము మీతోని తోడుండి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు ఈ ఉత్తమ కళాకారుల అవార్డులకి అప్లికేషన్స్ పంపించండి. ఇవాటి నుంచి మొదలవుతున్నటువంటి ఈ అప్లికేషన్ కార్యక్రమాలు 10 జూన్ వరకు మీరు ఇవ్వచ్చు. జూన్ 10 వరకు మీ అప్లికేషన్స్ మీ ఇందులో ఇచ్చినటువంటి ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ మీరు పంపించవచ్చు. మరొక శుభవార్త ఏమిటంటే ఈ ఉత్తమ కళాకారులకి పారితోషిక కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే ఉత్తమ కళాకారులు ఉంటారో, మీరు జానపద రచయితల, మీరు డాన్సర్సా,
గాయకుల లేకపోతే ఇంకేదైనా జానపద నేపథ్యంలో పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఇవాటి నుంచే దరఖాస్తులు నిర్ధారిత ఫారం లో నాకు పంపించండి. నేను మిమ్మల్ని జూన్ 21న అందరి సమక్షంలో ఈ తెలంగాణ యావత్ తెలంగాణ అందరి ముందు పెద్ద పెద్ద ఆర్టిస్టుల ముందు కళాకారుల ముందు చీఫ్ గెస్ట్ల ముందు మిమ్మల్ని గొప్పగా ఘనంగా సన్మానిస్తాం. రండి. ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ మరొకసారి మన తెలంగాణ జానపద కళాకారులను సన్మానించుకోవడం చాలా గర్వంగా మేము అభివర్ణిస్తూ ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అప్లికేషన్ అతి త్వరలో మాకు పంపించండి. ఆల్ ద బెస్ట్. ప్రతి సంవత్సరము క్రికెట్ టోర్నమెంట్ ను కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తుంది గోదావరి ఖండ్లో. అయిత శివ మరియు బృందం వారి టీం ద్వారా చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం చాలా గొప్పగా యావత్ తెలంగాణ నుంచి వచ్చే పార్టిసిపేషన్ చేసేటటువంటి క్రికెట్ టీమ్స్ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు దానిలో ఇంకొక ఆనిముత్యాన్ని జోడిస్తూ మనం వాలీబాల్ టోర్నమెంట్ కూడా చేయబోతున్నాం. కావున మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మన వాలీబాల్ అసోసియేషన్ మిత్రులు ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారో వారికి సాదరంగా స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ కి స్వాగతం, సుస్వాగతం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.